నడుపుతున్నాడు సార్, అంతకు మినహా ఇతరత్రం ఏం లేదు. ఓకే, యా చరణ్ కౌశిక్ గారు నమస్తే. సో విన్నారు కదా దిలీపాచారి గారు చెప్పిన వర్షన్, శరత్ సార్ చెప్పిన వర్షన్. సో ఏమంటారు అంటే నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో రెడీగా లేదని క్లియర్ గా అందరూ చెప్తున్నారు. సో మీరేం అసలు అట్లా కదా రాజకీయాలు వదిలేసి మీ కార్యాచరణ ఏంటి మేడం? ఎల్నినో సంబంధించి కాంటిజెన్స్ ప్లాన్ 2026 తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాల వారిగా ఇన్ఛార్జీలు ఏర్పాటు చేసి ఈరోజే అన్ని కలెక్టరేట్లో నిన్న నుంచి ప్రారంభమై ఈరోజే ముగించిన సందర్భం. ప్రధానంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నేతృత్వంలో ఒక ఐపవర్ కమిటీను కాన్స్టిట్యూట్ చేశారు. అదే కాకుండా జిల్లాల వారిగా ప్రత్యేక అధికారులు వర్షాపాతం కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్యుత్ సర్వే పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన అధికారులు జిల్లాల వారిగా నియమించారు. అదే కాకుండా వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక, అంటే ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయని చెప్పి చాలా స్పష్టంగా వ్యవసాయ అధికారులు కూడా జిల్లాలో రివ్యూలు నిర్వహిస్తూ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల విషయంలో రైతులకు గైడ్ చేసే ప్రయత్నంలో మొక్కజొన్న కావచ్చు, సజ్జలు, కందులు, మినుమలు, నువ్వులు, అలాగే కాకుండా అలసంచలు, కూరగాయలు పండిస్తే కొంత నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా రైతాంగాన్ని గైడ్ చేసే ప్రయత్నంలో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసింది. తాగునీటి, సాగునీటికి సంబంధించినటువంటి విద్యుత్ అంతరాయం జరగకుండా నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ గోదావరి ఫేజ్ 2 కావచ్చు, 3 కావచ్చు వేగవంతం చేసే ప్రయత్నాల భాగంగా ఆల్రెడీ 7,360 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ మాన్యుటీ మోడల్లో హెచ్ఏఎం ప్లానింగ్ లో 40% హైదరాబాద్. అది రోడ్స్ సంగతి అంటే మీరు మ్యూజియం సంబంధించి అదే సార్, దీనికి సంబంధించి కూడా అదే 40% హామ్ రోడ్స్ నేను అనేది ఇప్పుడు నీళ్లు దాని గురించి కదా అల్లినో దీనికి కూడా సంబంధించి కూడా జలమండలి సంబంధించి కూడా 40% అది 60% నిర్మాణ సంస్థ భరించే విధంగా ఇది ఆల్రెడీ 7,360 కోట్ల రూపాయలు, 20 టీఎంసీలు, 15 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం, 2.5 టీఎంసీలు. మీరు హైదరాబాద్ కు నీళ్లు ఎప్పుడు తరలిస్తారు? మల్లన్న సాగర్ దాకా నీళ్లు వస్తాయి సార్, మల్లన్న సాగర్ దాకా నీళ్లు రాంది ఎట్లా తరలిస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూడండి, హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉన్నాడు. కృష్ణా ఫేజ్ 1, 2, 3 మేమే తీసుకొచ్చినా కదా, గోదావరి ఫేజ్ 1 మేమే. మరి కేసీఆర్ ఏం చేసినాడు? మరి ఎల్లంపల్లి నుంచి ఎక్కడ ఎల్లంపల్లి ఎవరు కట్టి సార్? మాదే కదా శ్రీపాద మాదేనే, ఎక్కడండి? దయచేసి తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ మల్లన్న సాగర్ సార్, మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్, మేము ఒప్పుకుంటాం దాన్ని కూడా. మరి అక్కడ వేటిగడ్డ అన్నారు సునీత 3 పని చేసి మరి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి? మేము కట్టే ప్రాజెక్టులే కదా మరి వాటర్ వచ్చేది. మరి రంగనాయక్ సాగర్, అరే రంగనాయక్ సార్ మీరు నిర్మిస్తే మరి సార్ 3 ప్రాజెక్టులు పనిచేస్తే ఎల్లంపల్లి నుంచి వాటర్ రావాలంటే మధ్యలో బాహుబలి పంపులు కావాలా, రంగనాయక్ సాగర్ కావాలా, అనంతగిరి రిజర్వాయర్ కావాలా, మల్లన్న సాగర్ కావాలా? ఇది కట్టింది వాళ్ళు. ఎల్లంపల్లి 75%, 80% మీరు కట్టారు ఒప్పుకుంటా సార్. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎల్లంపల్లి కట్టారు, సాగర్ కట్టారు, నాగార్జున సాగర్ కట్టారు. మేము ఒకటే చెప్తాం, మీరు కట్టారని చెప్పి ఎస్ఆర్ఎస్పీ వాటర్ వాళ్ళు యూజ్ చేయకుండా లేరు కదా. మీరు కట్టారని నాగార్జున సాగర్ నీళ్లు యూజ్ చేయకుండా లేరు కదా. మీరు కట్టారని శ్రీశైలం యూజ్ చేయకుండా లేరు కదా. అంటే 50 సంవత్సరాల అధికారులు ఉన్నారు కాబట్టి నేచురల్లీ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. నిజంగానే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు ఒప్పుకుంటా. నాగార్జున సాగర్ నీళ్లు వాడారు, శ్రీశైలం నీళ్లు వాడారు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వాడారు. మీరేమో మేడిగడ్డ నీళ్లు వాడాలి వద్దు, మాకు అవసరం లేదు అంటే ఎట్లా? సింగూరు సంబంధించి కూడా ఎన్డీఎస్సీ అని చెప్తే దాని ఖాళీ చెప్పి రిపేర్ జరుగుతా ఉంది. సింగూరు సంబంధించి హిమాయత్ లో ఉన్నా కానీ దానికి సంబంధించి లింక్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లింక్ సంబంధించినటువంటి కనెక్టివిటీ లేదని చెప్పేసి అక్కడ వాటర్ ఉపయోగించుకోవట్లేదు సార్. ప్రత్యామ్నాయం అన్వేషించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతారే. కేసీఆర్ ఇప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10,000 రైతు బంధు ఇస్తే మీరు 12,000 ఇచ్చారు రైతు భరోసా సార్. ఇచ్చినాం కదా, ఇట్లా ఆదర్శం తీసుకోండి సార్. మేము గుర్తుపెట్టుకోవాలి, మేము వచ్చిన 12 ఇచ్చారు. కేసీఆర్ పెన్షన్ 2,000 అంటే 4,000 ఇస్తామన్నారు. సరే అది ఇస్తారు. ఇక్కడ దయచేసి ఎస్ఎల్బీసీ మేము వచ్చిన స్పీడ్ అయింది. తర్వాత పాలమూరు అన్ని విషయాల్లో ఇప్పుడంటే కరువు వచ్చి ఇంతకుముందే మేము స్పీడ్ చేయాలి. అదే కాకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం సంబంధించిన వర్కులు స్టార్ట్ అయినాయి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వాటర్ సంబంధించిన వర్కులు స్టార్ట్ అయినాయి. ఇంకా 1.5 year పడతా ఉంది. ఈ రోజు పవర్ ప్లాంట్ చేసింది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ గారు. మేమే రంగారెడ్డి జిల్లా సంబంధించి వికారాబాద్, రంగారెడ్డి ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు దిలీపాచారి గారు. ఎన్డీఎస్ఏ ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? 45 గంటల్లో మేము కేసు బుక్ చేస్తామని చెప్పిన వాళ్ళు 45 గంటలపై 6 నెలలు అయింది. అదే కాళేశ్వరం ఏటీఎంగా వాడుకుని చెప్పి అమిత్ షా, మోడీ చాలా సందర్భాలు చెప్పారు.
మరి మీరు ఇంతవరకు సిబిఐ కేసే బుక్ చేయలేదు. మీరు బుక్ చేస్తే మేము ఏం చెప్తున్నాం, మేడిగడ్డ అన్నారు 3 ఇస్తామయ్యా. ఇక్కడ కేసులు రాజకీయాలు ప్రజలకు అవసరం లేదు, తెలంగాణ ప్రజలకి. ఈవెన్ బీజేపీ కూడా ఏమంటుంది, మాకు ఇవన్నీ అనవసరం, రాజకీయాలు వద్దు, సిబిఐ కేసులు వద్దు, వాటర్ కావాలి అంటున్నారు. దానికి మిమ్మల్ని అడిగితే మీరు ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిల్ అంటున్నారు తప్ప ఇన్ని ప్రాజెక్ట్స్ చెప్పారు, దాని గురించి మాట్లాడలేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే, కేసీఆర్ ఏమో 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టే, 80,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టే, కరెంట్ బిల్లే 10,000 వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి. అసలు దేనికి పనికిరాదు, ఇంజనీరింగ్ ఫెయిల్. మా తప్పే ఉంటుంది మేడం. సిడబ్ల్యూసీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారం మేము ముందు పోతాం. మేమైతే ఇంజనీర్లం కాదు. కేసీఆర్ 80,000 బుక్లు అయితే మేము చదవలేదు. మేము కాళేశ్వరరావుగా నామకరణం చేసుకోలేదు. అరే ప్రతి ఒక్కరు వచ్చేసి మేడం, ఇంత ముందు కూడా రావినారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో 2018 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పవర్ పాయింట్ మెయింటైన్ చేసినాయా వద్దయా మెడికల్ అదేవిధంగా తుమ్మిడి దగ్గర కడితే బాగుంటుందని చెప్పేసి నిష్ణాతులు కావచ్చు ఇంజనీర్లు చెప్తే ఆనాడు పడుచుకోలే. తర్వాత చూస్తే కాళేశ్వరం కుంగింది కూలింది. మా ఆయనలో కూలలే కదా, కేసు అయింది ఎప్పుడు, కుంగింది ఎప్పుడు, అన్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగింది. అనవసరంగా బట్టగాజి మా మీద వేసే ప్రయత్నం దయచేసి. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో ఏం చెప్తున్నారు, అసలు ప్రాజెక్టే అవసరం లేదు, డైరెక్ట్ నీళ్ళనంట ఎత్తిపోయొచ్చట. మరి ఎత్తిపోసినప్పుడు కాళేశ్వరం మెడిగడి అన్నారు, ఎందుకు అయితే సార్ మరి 80,000 కోట్ల రూపాయలు ఎందుకు నీళ్ళలో పోసినాడు? మరి అన్ని మీరే మాటలు. హరీష్ రావు గారు ఇక పాదయాత్ర చేస్తున్నారు, నాకు అర్థంగా కడతా. అంటే తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమా, ప్రత్యామ్నాయ పంటలు వేసే ప్రయత్నంలో ప్రభుత్వ అధికారులు కావచ్చు, రైతాంగం అదేవిధంగా మేలుకొనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేమేదో కరువు తీసుకొచ్చినట్టు, దేశం మొత్తం కరువే రాలేదు, తెలంగాణలో కరువు వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే ఆ మాటలలో? కాబట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల మీద మేము చర్చ చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయితే కదా చర్చ చేద్దాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మీద చర్చ చేద్దాం. ఎవరి ఆయనలో ప్రాజెక్ట్ ఏంది, అవినీతి ఏంది. ఒకసారి సుప్రత్ పటేల్ గారు అడుగుదాం. సుప్రత్ పటేల్ గారు, 1,80,000 కోట్లు 1,80,000 కోట్లు మొత్తం 1,80,000 కోట్లు ఖర్చు పెడితే ఎంత ఆయకట్టు తీసుకొచ్చారు? కరెంటు బిల్లులు కట్టకుండా పోయినారు, కాళేశ్వరం పంపులు ఆన్ చేసి. భరత్ గారు, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్ ఉన్నటువంటి అందరికి కూడా, జీ తెలుగు ప్రేక్షకులకి. ఈ రోజు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళంతా బీజేపీ అయినా లేకపోతే శరత్ గారు కావచ్చు, వెదర్ ఎక్స్పర్ట్స్, వీళ్ళంతా కూడా మాట్లాడింది నిజంగా ఈ ఎలినో